ఎన్నికల కాక మొదలైంది. నేటి నుంచి ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దూకుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతల సభలతో ఇవాళ తెలంగాణ మోతెక్కనుంది. హైదరాబాద్ లో అమిత్ షా, రేవంత్ రెడ్డి సభలు నిర్వహిస్తుండగా కరీంనగర్ లో కేసీఆర్ ఎన్నికల సంఖారావం పూరిస్తున్నారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో ఎల్బీ స్టేడియంలో అమిత్ షా మీటింగ్ నిర్వహించనుండగా పరేడ్ గ్రౌండ్స్ లో డ్వాక్రా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించనున్నారు. కరీంనగర్ లో కేసీఆర్ కథన భేరి సభలో పాల్గొనున్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 17 మంది పార్లమెంట్ స్థానాల్లో 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో కేంద్ర హోం అమిత్ షా పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లో పార్టీ శ్రేణులతో బిజీగా అమిత్ షా గడవబోతున్నారు. బీజేపీ స్ట్రాటజీ అమలు చేసేలా బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్, ముఖ్య నేతలతో సమావేశమవుతారు అమిత్ షా. హైదరాబాద్ కు అమిత్ షా మధ్యాహ్నం 1 గంటకు చేరుకోనున్నారు. 1:45 నిమిషాల నుంచి 2:45 వరకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమవుతారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 విజయ్ సంకల్ప్ సమ్మేళనంతో ఎరుతో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సాయంత్రం 4:45 నుంచి 5:45 వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న నెలన్నర పాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 15 తర్వాత ప్రధాని మోదీ సౌత్ ఇండియా టూర్ రానున్న నేపథ్యంలో తెలంగాణలో 3 భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. మోదీ సభలపై అమిత్ షా టూర్ లో రచ్చకు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళ 6 హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మంది మహిళలతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవాళ జరిగే మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పునః ప్రారంభిస్తారు. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని 0 వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తోంది. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్మెంట్ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. దీనికోసం ప్రచారానికి సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల సంఖారావాన్ని పూరిస్తున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇవాళ కరీంనగర్ లోని SRR కాలేజీలో జరిగే కథనభేరి సభకు హాజరవుతున్నారు కేసీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు ప్రకటించారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మొట్టమొదటి ఎన్నికల సభ కావడంతో కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కథనభేరి సభ కోసం ఇప్పటికే కరీంనగర్ ను జెండాలు, బ్యానర్లతో గులాబీమయం చేశారు పార్టీ శ్రేణులు. మొత్తానికి నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల వేడి మొదలు కానుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.